మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అనుకూలించాలంటే, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకొని అనుకూలత పొందాలంటే, ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపిస్తే అద్భుతంగా ప్రతి రాశి వారికి కలిసొస్తుందో, మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో మేషాది ద్వాదశ రాశుల భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ధనుస్సు రాశి వాళ్ళకి 10 రోజుల్లో సూర్యుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 3వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి మార్చి 11, 12, 13, 14 ఈ 4 రోజుల్లో కూడా 3వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఆఫీసులో చాలా అనుకూలంగా ఉంటుంది. పై అధికారులు అనుకూలంగా ఉంటారు. సహోద్యోగులు అనుకూలంగా ఉంటారు. మీ కష్టానికి తగిన ఫలితం, గుర్తింపు ఆఫీసులో కనిపిస్తుంది. ఆఫీసులో మీరు చెప్పిన మాటకు విలువ, గౌరవం కూడా బాగుంటాయి. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళ సపోర్ట్ బాగా ఉంటుంది. రాజకీయాల్లో కూడా మంచి లబ్ధి చేకూరుతుంది. అలాగే పిత్రార్జిత ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉంటాయి. 11, 12, 13, 14 ఈ 4 తేదీల్లో సూర్యుడి బలం ఉండటం వల్ల ఈ ఫలితాలు కనిపిస్తాయి. అయితే 15వ తేదీ నుంచి సూర్యుడి బలం తగ్గిపోతుంది. 15 నుంచి 20 వరకు ఆ 6 రోజుల్లో కూడా సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ సమయంలో ఆఫీస్‌లో టెన్షన్స్ పెరుగుతాయి. కొలీగ్స్ మీకు వ్యతిరేకంగా మారిపోతారు. బాస్ మీకు వ్యతిరేకంగా ఉంటాడు. ఆఫీస్‌లో ఎంత హార్డ్ వర్క్ చేసినా, హార్డ్ వర్క్‌కి తగిన రికగ్నైజేషన్ కనిపించక మీరు బాధపడుతూ ఉంటారు. పాలిటిక్స్‌లో ఇబ్బందులుంటాయి. తండ్రి సపోర్ట్ తగ్గుతుంది. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా సమస్యలుంటాయి. ఇవన్నీ కూడా 6 రోజుల్లో అంటే మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో కనిపిస్తాయి. ఆ సమయంలో సూర్యుడి బలం పెరగాలంటే గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం ఆ సమయంలో చేసుకోండి. ఆదిత్య హృదయం వినండి, లేదా సూర్యాష్టకం వినండి. ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదువుకోండి. వీలైతే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు ఆ నీళ్ళలో కలిపి తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టండి. అప్పుడు ఈ 6 రోజుల్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోయి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకు బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళకి బుధుడి బలం ఈ 10 రోజుల్లో లేదు. కాబట్టి మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో ధనుస్సు రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులొస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే అంత గొప్ప ర్యాంకులు రావు. మామూలుగా మార్కులొస్తాయి. నిరుద్యోగులు కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ప్యాకేజ్‌తో జాబ్ వస్తుంది. లేకపోతే మంచి ప్యాకేజ్ జాబ్ రావటం కష్టం. వ్యాపారస్తులు కూడా పోటీ ఎక్కువుంటుంది. ఒడిదుడుకులు ఎక్కువుంటాయి. సహనంతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. విద్యారంగం, వ్యాపార రంగంలో సాధారణ ఫలితాలే ఉంటాయి. నిరుద్యోగులకు కూడా సాధారణ ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే బుధుడి బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఓం వికటాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. గణేష పంచరత్న స్తోత్రం వినండి. దానివల్ల బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా కుజుడు 3వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు బ్రహ్మాండం. అంటే ప్రాపర్టీ కొనే యోగం వచ్చింది. ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా మంచి బ్రహ్మాండమైనటువంటి భూమి గాని, ఇల్లు గాని, పొలం గాని, అపార్ట్మెంట్ గాని, ఇండిపెండెంట్ హౌస్ గాని ఏదైనా కొనుక్కోవడానికి బలం చాలా బాగుంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. లేదా చాలా కాలంగా ప్రాపర్టీ అమ్మాలని చూస్తున్నటువంటి ధనుస్సు రాశి వాళ్ళకు కూడా కుజుడు బాగున్నాడు. 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ చాలా మంచి రేటుకి అమ్ముకునే యోగం ఉంది. తక్కువ రేటుకి మంచి ప్రాపర్టీ కొనుక్కోవటానికి, బ్రహ్మాండమైన రేటుకి ప్రాపర్టీ అమ్ముకోవటానికి, ప్రాపర్టీ యాస్పెక్ట్‌లో బెనిఫిట్స్ పొందటానికి ధనుసు రాశి వాళ్ళకి బలం ఉంది. రియల్ ఎస్టేట్ డీల్స్ ఓకే అయ్యే అవకాశం ఉంది. మంచి డీల్ ఓకే అవుతుంది. బాగా డబ్బులు సంపాదించుకుంటారు. అలాగే బ్రదర్స్‌తో రిలేషన్ ఎక్స్ట్రార్డినరీ అని చెప్పాలి. ధనుసు రాశి వాళ్ళకి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, సంవత్సరాలుగా బ్రదర్స్‌తో గొడవలున్నా సరే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోయి వాళ్ళతో అనుకూలత పెరుగుతుంది. వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా
ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి, జీవితంలో మరో మెట్టు ఎదగటానికి ధనుస్సు రాశి వాళ్ళకి బ్రదర్స్ చాలా సపోర్ట్ చేస్తారు. బ్యాంక్‌కి లోన్‌లు శాంక్షన్ అవుతాయి. పెద్ద మొత్తంలో ఉన్న బ్యాంక్ లోన్‌లన్నీ గూడా శాంక్షన్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రయోజనాలన్నీ గూడా ధనుస్సు రాశి వాళ్ళు మూడో స్థానంలో కుజుడు యోగించటం వల్ల పొందగలుగుతారు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడు 4గో స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. శుక్రుడు గూడా బాగున్నాడు. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. ధనుస్సు రాశి పురుషులైనా, స్త్రీలైనా వేరే లేడీస్ సపోర్ట్ వల్ల మంచి సక్సెస్ సాధిస్తారు. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న ధనుస్సు రాశి వాళ్ళకి మంచి ఆఫర్స్ వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో ఉన్న ధనుస్సు రాశి వాళ్ళు కొత్త కొత్త ఆఫర్స్ పొందగలుగుతారు. అలాగే టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటికు, కాస్మెటిక్స్ ఇలాంటి బిజినెస్‌లు, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌లు చేసే ధనుసు రాశి వాళ్ళకి కూడా మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. చేతిలో ఎప్పుడూ ధనం ఉంటుంది. ధనానికి లోటు ఉండదు. 4గో స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ధనుస్సు రాశి వాళ్ళ కళారంగంలో తిరుగుండదు. అలాగే వినోద కార్యక్రమాల పరంగా ఆనందాన్ని పొందటంలో కూడా తిరుగుండదు. ఈ రకమైన ప్రయోజనాలన్నీ పొందగలుగుతారు. కాబట్టి ప్రధానంగా మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడి బలం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. శుక్రుడి బలం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అలాగే రవి బలం కూడా మొదటి 4 రోజుల్లో లేకపోయినా తర్వాత 6 రోజుల్లో చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి కేవలం ధనుస్సు రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు. మొదటి 4 రోజుల్లో రవి బలం లేదు. కాబట్టి ఈ సమయంలో రవికి సంబంధించినటువంటి, బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతంగా ధనుస్సు రాశి వాళ్ళు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళకి చాలా కాలం తర్వాత మంచి ప్రాపర్టీస్ కొనేటటువంటి యోగం వచ్చింది. రియల్ ఎస్టేట్‌లో జాక్‌పాట్ కొట్టే యోగం వచ్చింది. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకునే యోగం వచ్చింది. అదేవిధంగా ఆఫీసులో గూడా చాలా టాప్ పొజిషన్‌కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాల్లో చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ మొదటి 4 రోజుల్లో ప్రమోషన్ పరంగా అద్భుతమైన ఫలితాలున్నాయి. ఈ ప్రయోజనాలన్నీ గూడా ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. ప్రధానంగా మాత్రం బుధుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా జేసుకోవటం. అలాగే 14గో తేదీ తర్వాత సూర్యుడికి సంబంధించిన పరిహారాలు జేసుకోవటం జేస్తే, ఈ 10 రోజుల్లో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు పొందటానికి ధనుసు రాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే, సంవత్సరం అంతా లక్ష్మీదేవి యోగించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలని భావించే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసినా సరే కనీసం ఒక్క చొక్క ఆవు నెయ్యి వేసి దీపం పెట్టండి. ఆవు నెయ్యితో దీపం పెడితే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే చాలామందికి కుటుంబంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవాలంటే 2 తేనె చుక్కలు దీపారాధన కుందిలో వేసి దీపాన్ని వెలిగించండి. అలా చేయటం ద్వారా కుటుంబంలో ఎలాంటి విభేదాభిప్రాయాలున్నా ఆ విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో ఆడవాళ్ళు తప్పకుండా కొన్ని నియమాలు పాటించండి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో ఆహారం వ్యర్థం కాకూడదు. ఏ ఇంట్లో అయితే వండిన అన్నం గాని, పదార్థాలు గాని వ్యర్థమైపోతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. సాధ్యమైనంత వరకు ఆహారం వ్యర్థం కాకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఏ ఇంట్లోనైనా తరచుగా గొడవలు అవుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడలేదు, దరిద్ర దేవత ప్రవేశించిందని మనం అర్థం చేసుకోవాలి. అటువంటప్పుడు ఏం చేయాలంటే సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఏ గృహంలో అయితే సాయంకాలం పూట ఇంటి ఇల్లాలు సంధ్యాదీపం పెడుతుందో ఆ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండవు, దరిద్ర దేవత వెళ్ళిపోతుంది, లక్ష్మి ఇంట్లో నిలబడుతుంది. సంధ్యాదీపం వెలిగించటానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని పూజ గదిలో ఇంటి ఇల్లాలు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గుమ్మానికి ఇరువైపులా వెలిగించకపోయినా పూజ గదిలో మాత్రం సంధ్యాదీపాన్ని ఆడవాళ్ళు తప్పకుండా వెలిగించాలి. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే రోజు స్నానం చేసిన తర్వాతే వంట వండాలి. ఆడవాళ్ళు
స్నానం చేసిన తర్వాత వంట వండితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే వంట వండేటప్పుడు కూడా గ్యాస్ స్టవ్ దగ్గర ముగ్గు వేసి వంట ప్రారంభించండి. 2 అడ్డు గీతలు, 2 నిలువు గీతలతో గ్యాస్ స్టవ్ దగ్గర ఒక ముగ్గు వేయండి. గ్యాస్ స్టవ్‌కు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించండి. గ్యాస్ స్టవ్ వెలిగించగానే ఓం బ్రహ్మణే నమః అని 11 సార్లు అనుకొని గ్యాస్ స్టవ్ వెలిగించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం ఇంట్లో ఉండాలంటే ఆడవాళ్ళు తప్పకుండా ఉదయం నిద్ర లేచిన తర్వాత గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే ప్రతి పౌర్ణమికి రాత్రి పూట ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు 8 దళాలున్న పద్మం ముగ్గు వేసి నిద్రించండి. పౌర్ణమి రోజు రాత్రి పూట ఇంటి గుమ్మం ముందు ముగ్గు ఉంటే గూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే రాత్రి పూట పూజ గదిలో వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి. రాత్రంతా పూజ గదిలో దీపం వెలిగితే చాలా మంచిది. అలా దీపం వెలగటం వీలు కాకపోతే కనీసం ఒక చిన్న నైట్ బల్బ్ అయినా రాత్రంతా పూజ గదిలో వెలుగుతూ ఉండేలాగా చూడాలి. ఆడవాళ్ళు నిద్రపోయే ముందు కూడా చేతికున్న గాజులు తీయకూడదు. చెవి కమ్మలు తీయకూడదు. ఈ నియమాలు పాటిస్తేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే ఆడవాళ్ళు బంగారు గాజులు ధరించినా సరే మట్టి గాజులు తప్పకుండా ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అతిథులను ఆదరించాలి. గృహంలో వృద్ధులను ఆదరించాలి. ఏ ఇంట్లో అయితే వృద్ధులను తిడతారో, వృద్ధులను గౌరవించరో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. పెద్దవారిని తాతలను, బామ్మలను వీళ్ళని గౌరవించటం, వాళ్ళకి కావలసిన సేవలు చేయటం చేస్తే దరిద్ర దేవత నిలబడదు. లక్ష్మీదేవి అలాంటి గృహంలో నివసిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. తులసి మొక్క అందరూ కూడా ఇంటి ఆవరణలో పెంచుకోండి. తులసికి ఆనవాయితీ అనే సంబంధం లేదు. చాలామంది మాకు తులసి మొక్క ఆనవాయితీ లేదంటారు. అలా ఏం ఉండదు. ఖచ్చితంగా ఇంటి ఆవరణలో బయట వైపు తులసి మొక్క పెంచుకోండి. దానివల్ల సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఒకవేళ మీకు ఆనవాయితీ లేకపోయినా ఇప్పటి నుంచి తులసి మొక్కను ఇంటి ఆవరణలో పెట్టుకోవటం, వీలైనప్పుడల్లా సాయంకాలం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవటం, అలాగే తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం చేసుకున్నట్లయితే దానివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో నిలబడుతుంది. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి అందరూ కూడా లక్ష్మీ కటాక్షం కలగటానికి ఈ విధి విధానాలు పాటించండి. సంవత్సరం అంతా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, అలాగే గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.